సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. వచ్చే నెల 1న జరిగే తుది విడత పోలింగ్ తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడటమే తరువాయి. ఇప్పటి వరకు జరిగిన 6 విడతల పోలింగ్ తర్వాత పరిశీలకులు, రాజకీయ పండితులు ఒక అంచనాకైతే వచ్చేశారు. గత 2 ఎన్నికల తరహాలో ఈసారి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్థానాలు సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ బాగా వెనుకబడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. అంటే బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాల్లో విజయం లభించే అవకాశాలు అంతగా లేవని చెప్తున్నారు. దీంతో బీజేపీ అనివార్యంగా ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పదు. ఇక బీజేపీకి అత్యంత నమ్మకమైన మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ, జేడీఎస్, షిండే వర్గం, శివసేనలు కూడా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇవి కూడా చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతుగా చెప్పుకోదగ్గ స్థానాల్లో నిలిచే పార్టీ ఏదన్న ప్రశ్నకు సెఫాలజిస్టులు తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్తున్నారు. అవును, ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని వారు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరిన సంగతి తెలిసిందే. సో మరోసారి మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరేందుకు ఆ పార్టీకి తెలుగుదేశం అండ గట్టిగా అవసరమవుతోందని చెప్తున్నారు. సెఫాలజిస్టుల అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి 15కు పైగా లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. అప్పుడు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీదే కీ రోల్ అవుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కింగ్ మేకర్గా మారుతారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా మేలు జరుగుతుంది.